పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈసారి కూడా 30లో మేము కలిసి అక్కడ నేను అబ్జర్వర్గా ఉండడం, ప్రతిరోజు కలవడం, ప్రతిరోజు వారు చెప్పే మాటలు కానివ్వండి అన్నీ కూడా చాలా ఆదర్శంగా నేను ఆ విషయాలు ఎంతమంది ఉన్నా కూడా చెప్పగలుగుతున్నారు. ఎలా ఉండేవాళ్ళు అనేది కానీ మాట్లాడిన ప్రతిసారి దాని గురించే మాట్లాడతారు. మొన్న రీసెంట్గా కూడా నేను కలిసినప్పుడు ఇటువంటి రకరకాలుగా కొన్ని ప్రచారాలు వచ్చాయి. సో దానికోసం ఏ స్థాయి నుంచి వచ్చానన్నది ప్రతిసారి మీకు చెప్తున్నాను. ఆ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను మాట అన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఆ వ్యక్తి ఈరోజు మన మధ్యలో. సో కంగ్రాచులేషన్ అని చెప్పండి అమ్మా. వికలాంగుల పెన్షన్ కూడా 60,000 అన్నదమ్మా. ఎందుకు ఇవ్వట్లేదు? ఆటలు ఉంటాయి కదా. అంటే ఈరోజు పెన్షన్ 4,000 రూపాయలు మామూలుగా ఏదైతే అదే అమ్మా గవర్నమెంట్ పాలసీ అంటే ప్రతిదీ కూడా కదా ఆ డిస్కషన్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో నిజంగా ఈరోజు పెన్షన్ కూడా ఇచ్చినటువంటి మాట ఎందుకు ఈసారి ఇవ్వట్లేదు అనేది నా క్వశ్చన్ దగ్గర ఆన్సర్ లేదు. మా బోర్డు సహచర జడ్పీటీసీ ఎమ్మెల్యేగా 2వ స్థాయి సంఘం తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఏదైతే రేపు పెన్షన్స్ కార్యక్రమం నిజంగా ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీన గత ప్రభుత్వంలో ఏ విధంగా పేదలకు 1వ తేదీన పెన్షన్ అందించే సాంప్రదాయం ఉందో ఆ విధంగా కొనసాగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గత ప్రభుత్వంలో ప్రారంభంలో స్పెషల్ ఆఫీసర్స్ ఉండేవారు. ఆ వాళ్ళకి స్థానిక సంస్థలు రద్దయి ఉన్నాయి. కాబట్టి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ స్థానిక నాయకుల్ని పిలిచి వాళ్ళ చేత చేయించడం అనేది, ఇనాగ్రేషన్ చేయించడం అనేది ఆ వాళ్ళు జరిగి ఉండొచ్చు. ఇవాళ స్థానిక సంస్థల్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీ సభ్యులు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నారు. దయచేసి వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ పథకం ఏదైనా కానీ మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి వాళ్ళ చేత ఇనాగ్రేట్ చేయిస్తూ ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఉంటే వాళ్ళని కూడా వాళ్ళని గౌరవించొద్దని అనట్లేదు, వీళ్ళని అవమానపరచొద్దని చెప్పి తగిన బాధ్యత తీసుకోవాల్సిందిగా సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లు మనకు మెటీరియల్ కాంపోనెంట్ రోడ్స్ ఉంటాయి. అదేవిధంగా బేసిక్ అంతా ప్యూర్లీ బేసిక్ అంతా రోడ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. అవి సంబంధించి మేము ఏం చేస్తున్నామంటే మీరు చెప్పినట్లు దాంట్లో మెటీరియల్ అనేది ఉండదు. గ్రావెల్ కానీ మొత్తం సీసీ రోడ్స్ కానీ మండలంలో నేను సుమారు ఎన్నిసార్లు వెళ్ళుకుంటాను వాళ్ళకి. కానీ ఈ రోజు వరకు అంటే కొన్ని గ్రామాల్లో కనీసం నడిచి వెళ్ళడానికి కూడా సరైనటువంటి వాటర్ లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు రోడ్డు వేద్దామని చెప్పేసి అంటే ఎవరు ఎలా చేసి వాళ్ళు వేద్దామని చెప్పేసి ఒక ఆలోచనతో మేము ఉన్నాము. కానీ ఏంటంటే వాళ్ళు వెలుగులో తీసుకుంటే మేము ప్రతి దగ్గర మేము తిరగలేదు కదా, తిరిగేదాలో తిరుగుతూనే ఉన్నాం. కానీ ఏంటంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలు ఆ రైతులు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు వారే కాబట్టి ఆ రకంగా వాళ్ళు రికమెండ్ చేసి మనకి చెప్తే మేమే మరి మీకు అప్పీల్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే ప్రపోజల్స్ మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే కొన్ని గ్రామాలలో ఈ రోజు వరకు కూడా జాబితాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. నేను మొన్న నాలుగుపాడ అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఎక్కడ వెళ్ళేటప్పుడు సుమారు 30 మంది వచ్చి జాబితాలు లేదని వచ్చేవాళ్ళు. అంటే ఈ జాబితాలు అంటే ఈ రియాక్టర్లు అన్నప్పుడు చేస్తున్నారా లేదా ఇంకేమైనా చేస్తున్నారా? జాబ్ కార్డ్స్ అంటే ఇక్కడ సుందరంగా ఉన్న వాళ్ళకి జాబితాలు ఇస్తారు, సుందరంగా లేనటువంటి వాళ్ళకి జాబితాలు ఇవ్వరా? సార్ ఇప్పుడు మీరు చెప్పిన 2 విషయాలు సార్, రోడ్ సంబంధించి పొలాలపై రోడ్ సంబంధించి జాబితాలు ఇవ్వట్లేదు. దానివల్ల ఏంటంటే వేరే ఎవరైతే అనుభవిస్తున్నాడో వాడు మాత్రం మా జాబ్ నాకు లేదు అప్పటికి వెళ్ళక పాపం వాడి తర్వాత బాధపడుతున్నాడు. సార్ జాబ్ కార్డ్ సంబంధించి కూడా మనకు జాబ్ కార్డ్ సంబంధించి చాలా లిబరల్ ప్రాసెస్ సార్. అయితే ఒక్కసారి రాకపోవడం అనేటటువంటి లేదు, ఊపేట కాకపోతే ఒకసారి గ్రామానికి వెళ్ళడం సోమవారం సార్
సిటీకి పంపించి డేటా తీసుకొని ఆ డేటా తీసుకొని నిజంగా అది మాత్రం వెంటనే రిమోట్ ఫుల్ సర్వీస్ పెట్టండి. ఎందుకంటే చాలా బాగుంది. మీ CEO ఉన్నారు. మీ CEO ఏం చేస్తారంటే ఆయన చూస్తే నువ్వు ఎక్కడ నుండి వచ్చే బాబు ఏం తెలుసు నీకు ఏం కాదని అడిగి ఫిక్స్ చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నట్టు అక్కడికి వెళ్తే ఒక అధికారిని చూస్తే భయం వేస్తారు. దగ్గర ఎనర్జీ ఎమ్మెల్యే గారు అన్నారా ఆ కళ్యాణ ఈ రోజు రేపు ఊరులంతా 30 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి ఈరోజు ఎనర్జీ జాబ్ కార్డు లేదు. నేను మొన్న 3 గంటలు దాటుకొని వెళ్ళి ఆ ఊరు వాళ్ళని బయటకు తెప్పించి ఆఫీస్ పంపించాను. సంబంధించిన డేటా క్లియరెన్స్ అడగవలసింది కూడా మన డిపార్ట్మెంట్. మనం ఏదైతే ఎంజీఎన్ఆర్జీఎస్ నుంచి ఇస్తామో ఇచ్చినప్పుడు శాంక్షన్ ఇచ్చేస్తున్నారు. అన్నీ కూడా సెటప్ అన్ని పెట్టుకుని అది ఓపెనింగ్ లేకపోతే ఏదైనా కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఎందుకు ఆపుతున్నారంటే ఇది మా పరిధిలోకి వస్తారు. ఆ పరిధిలోకి వచ్చినప్పుడు మీరు శాంక్షన్ ఇచ్చే ముందే అది ఎవరిని ఏంటి అని చూసి మీరు అది క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ చాలా రోడ్స్ అలా కాలిపోయి ఉన్నాయి. అనంతగిరి మండలంలో గతంలో రోడ్ కనీసం కరెంట్ లేనటువంటి విలేజెస్ ఎందుకు ఉన్నాయి అని అడిగినప్పుడు ఇవన్నీ బయటకు వచ్చాయి. రోడ్స్ కూడా ఈ రోజు వరకు కూడా అనంతగిరి అరకు డుబ్రి కూడా అన్ని మండలంలో కూడా రోడ్లు అన్ని శాంక్షన్ అయితే ఎందుకు ఆగిందంటే ఇదే కారణం. కాబట్టి ఒక్కసారి